భూమిని ప్రేమించే ఒక వ్యక్తి, భూమి మీద మనుషుల్ని ప్రేమించే ఒక వ్యక్తి, దర్శకుల్ని ప్రేమించే ఒక వ్యక్తి, స్క్రిప్ట్ని అమితంగా ఇష్టపడే ఒక వ్యక్తి, వీళ్ళందరి కాంబినేషన్లో ఒక టాలెంటెడ్ గ్లామర్తో త్వరలో మన ముందుకు రాబోతున్న చిత్రం జనతా గ్యారేజ్. సో కాసేపు గ్యారేజ్లోకి వెళ్ళిపోదాము. హలో అండి. హాయ్. సో అంటే ఒక ఇంటర్వ్యూలా కాకుండా సరదాగా మాట్లాడుకుందాం. సో మీరు ఆఫ్ స్క్రీన్ ఎలా మాట్లాడతారో, సో ఇన్ దాట్ వే ఎన్టీఆర్ గారు మీరు ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ గారు ఎలా మాట్లాడితే అన్ని సెన్సర్ చేసుకొని మీకు 5 minutes ఫుటేజ్ వస్తుంది. మీకు ఉన్నప్పుడు కొంచెం సైలెంట్ అయిపోతాను, నేను మాట్లాడలేను. ఎందుకంటే తనే మాట్లాడుతుంది. సార్ ఇంత కంట్రోల్ చేస్తున్నారా మీరు ఎన్టీఆర్ ని? నేను అదే బాధపడ్డానండి, సినిమా మొత్తం అలా చేసింది. దానితోడు ఆవిడతోడు ఇంకా ఆయన వాళ్ళిద్దరు ముందు మాట్లాడలేను. జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడను, ఇది మీ క్యాప్షన్. సో ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీ రికార్డులకు కూడా కొంచెం రిపేర్లు జరుగుతాయి అనిపిస్తుంది నాకు, మీరేమంటారు? బేసిక్గా నేను ఎక్కువ రికార్డులు అవన్నీ మాట్లాడను కానివ్వండి, బట్ ఒక మంచి ఫిల్మ్గా, ఒక మంచి చిత్రంగా, ఒక మంచి ఎక్స్పీరియన్స్గా లైఫ్ లాంగ్ మాతో ఉండిపోతుంది. ఒక గట్టి నమ్మకం. రికార్డ్స్ అంటారా, కలెక్షన్లు అంటారా, అవన్నీ బోనస్. అవన్నీ మనసులో పెట్టుకుని సినిమా తీయలేమనేది నా ఉద్దేశం. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.